ఏమంటుందంటే ఎవరు వ్యతిరేకించకున్నా ఎలక్షన్స్ అయితే కండక్ట్ చేయాల్సిందే అని చెప్పేసింది క్లియర్ గా. సో అదే అంటున్నాం, చేస్తారా వీళ్ళు చేయరు అసలు? ఎలక్షన్ కండక్ట్ చేయరని అనట్లేదు నేను. ఎలక్షన్స్ జరుగుతాయి, కానీ ఈ ఎలక్షన్స్ జరిగే ప్రక్రియలో ఏదైతే ఉందో గతంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమందిని పోటీ చేయించడం, బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమందిని పోటీ చేయడం. సర్పంచ్ ఎలక్షన్స్ ఎలా ఉంటుందంటే సింబల్స్ ఉండవు, ఏ సింబల్స్ ఉండవు, క్యాండిడేట్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ లాగా ఉంటారు, సింబల్స్ ఉండవు. కాబట్టి వీళ్ళే ఏం చేస్తారంటే ఇతను నా పార్టీ క్యాడర్ కొంతమందిని లేదా యాక్టివ్ ఉన్న యువకుల్ని తీసుకుని పోటీ చేస్తారు వాళ్ళు ఫండింగ్ పెట్టి. సో అలా కాకుండా ఇప్పుడు బీసీలే ఎక్కువ పోటీ చేసే అవకాశం ఉన్నాయి పార్టీల వైపు కాకుండా. ఎందుకంటే రిజర్వేషన్ పరంగా మాకు తక్కువ ఇస్తున్నారు కాబట్టి మేమే పోటీ చేయడానికి ఎక్కువ ఓసీ నియోజకవర్గంలో కూడా పోటీ చేసి సిద్ధంగా అవుతారండి. సో కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధి అనేది మైనస్ అయింది. అంటే చేసే ప్రొసీడింగ్ ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ ఇలా తీసుకొచ్చారు. మొన్న జూబ్లీ ఎలక్షన్స్లో కూడా అంత టఫ్ వాతావరణం ఉన్నా సరే మైనార్టీలు బీసీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోటేశారు. సో ఈ రిజర్వేషన్ అంశం మీద కొంచెం స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. చిత్తశుద్ధి ప్రధానంగా పార్టీలు ఈ సర్పంచ్ ఎన్నికల్లో చాలామంది